హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఇటీవల కాలంలో భారతదేశంలో వేగంగా ఒక స్కామ్ విస్తరిస్తుందండి. మరి ఆ స్కామ్ గురించి మనం ఈరోజు వీడియోలో చెప్పదలుచుకున్నాము. మరి ఆ స్కామ్ ఏంటిది, మరి దాని బారి నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలనేది ఈరోజు వీడియోలు మీరు ముందు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే బాగా అర్థమవుతుందండి. మరి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఈ స్కామ్ ఏంటి, దాని నుండి మనం ఎలా బయటపడాలో మీరు తెలుసుకోండి. మరి ఆ స్కామ్ పేరే జంప్డ్ డిపాజిట్ స్కామ్ అండి. జంప్డ్ డిపాజిట్ స్కామ్. మరి ఈ జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటని అంటే, స్కామర్స్ ఎవరైతే ఉంటారో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ టెక్నికల్ యుగంలో ఈ ఫోన్లు వాడుతున్నప్పటి నుండి సైబర్ క్రైమ్ మోసాలు బాగా జరుగుతున్నాయి కదండి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ మోసమేనండి. మరి ఈ స్కామర్స్ ఏం చేస్తారంటే, మన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అంటే మన అకౌంట్లో ఒక 1000 రూపాయల నుండి మొదలుకుంటే 5000 రూపాయల వరకు డిపాజిట్ అయినట్టుగా మనకు మెసేజ్ వస్తుందండి. మరి మెసేజ్ రాగానే మనం ఏం చేస్తాము, మామూలుగా మనకు ఆత్రం ఎక్కువ, అంటే క్యూరియాసిటీ ఆత్రం ఎక్కువ ఉంటుంది కదండి. ఓ మనకు అమౌంట్ వచ్చిందని చెప్పేసి వెంటనే ఫోన్ ఓపెన్ చేసేసి ఒక్కసారిగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి మనము ఏం చేస్తాము, యూపీఐ పిన్ని ఎంటర్ చేస్తాము. ఎప్పుడైతే మీరు ఇలా ఎంటర్ చేస్తారో యూపీఐ పిన్ను, అది ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం, మరి ఏ ఇతర వాటికి ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా యూపీఐ పిన్ ఎంటర్ చేశారనుకోండి, ఇలా ఎంటర్ చేస్తే ఈ యూపీఐ పిన్ అనేది ఆల్రెడీ స్కామర్స్ పంపించినటువంటి అనాథరైజ్డ్ ఫ్రీ ఇనిషియేటెడ్ విత్డ్రావల్ పిన్నులోకి ఎంటర్ అయిపోతుందండి. అంటే వాళ్ళు పంపించినటువంటి పిన్నులోకి నెంబర్ ఎంటర్ అయిపోతుంది. అది మనకు తెలియకుండానే మనం ఎంటర్ చేసిన పిన్ను వాళ్ళలోకి ఎంటర్ అయిపోయి, అదే ఫ్రీ ఇనిషియేటెడ్ విత్డ్రావల్ పిన్నులోకి ఎంటర్ అయిపోయి టోటల్గా సెకండ్లో మీరు ఇలా ఎంటర్ చేయడం వెంటనే సెకండ్లలోనే మీ అమౌంట్, మీ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఉష్కాకి, అంటే మొత్తంగా కొల్లగొట్టేస్తారండి. చూడండి, వాళ్ళు మీకు 1000 నుండి 5000 రూపాయలు ఆశగా చూపి మీ యొక్క క్యూరియాసిటీని, మీ యొక్క ధనాశని ఆసరాగా చేసుకొని సింపుల్గా టెక్నికల్ నాలెడ్జ్తో ఆ స్కామర్ చేసినటువంటి మోసమే జంప్డ్ డిపాజిట్ స్కామ్ అండి. ఇలా ఆల్రెడీ దేశంలో చాలామంది జంప్డ్ డిపాజిట్ స్కామ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. మరీ ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడులో ఈ కేసుల బాధితులు చాలామంది ఉన్నారు. అక్కడి ప్రభుత్వాలు ఆల్రెడీ జంప్డ్ డిపాజిట్ స్కామ్ బాధితులకి కౌన్సిలింగ్ చేయడము, నెక్స్ట్ ఈ బారిన పడకుండా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చే చాలా కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నారండి. మరి మనం ఏం చేయాలి, ఈ జంప్డ్ డిపాజిట్ స్కామ్ నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలనేది మీకు ఈరోజు చెప్తానండి. మీరు చేయాల్సింది ఏం లేదంటే, ఇక్కడ రెండు పనులు చేస్తే చాలండి. ముందుగా మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటో చూద్దాం. ఎప్పుడైనా మన అకౌంట్కి డబ్బులు వచ్చినట్టు మనకు మెసేజ్ వస్తే తొందరపడి ధనార్థంగా మనం ఏం చేస్తామంటే వెంటనే చెక్ చేసుకోకండి. అది 1000 రూపాయలు, 2000, 5000, లక్షలు ఏదైనా పర్వాలేదండి. మనకు అన్నోన్ నెంబర్ నుండి ఎక్కడైనా మనకు డబ్బులు డిపాజిట్ అయ్యాయంటే మీరు కాస్త వెయిట్ చేయండి. 15 నుండి 30 నిమిషాలు, మ్యాక్సిమంగా 30 నిమిషాలు వెయిట్ చేసి అప్పుడు మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే 15 నుండి 30 నిమిషాలు ఈ గ్యాప్ టైంలో వాళ్ళు ఏదైతే ఫ్రీ ఇనిషియేటెడ్ విత్డ్రావల్ పిన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పంపించే అనాథరైజ్డ్ ఆ పిన్నులోకి మీరు ఏదైతే ఎంటర్ చేసే యూపీఐ పిన్ను ఎంటర్ కాదు అందులోకి, అంటే అదేమవుతుంది, డీయాక్టివేట్ అయిపోతుంది. సో అలా మీరు ఏం చేయాలంటే 15 నుండి 30 నిమిషాల టైంని తీసుకోండి, తొందరపడకండి. ఓకే, మీకు అర్థమవుతుందా? అప్పుడు ఏం కాదండి, అప్పుడు మీరు ఎంటర్ చేసి చూసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. సో మ్యాక్సిమంగా 30 నిమిషాలు ఇది గుర్తుపెట్టుకోండి. మరి సెకండ్ చేయాల్సిన పని ఏంటి అనుకుంటే, సెకండ్ మీరు చేయాల్సింది ఏం లేదండి. ఎప్పుడైనా సరే కొంతమంది క్యూరియాసిటీ తోటి తొందరగా ఓపెన్ చేద్దాం అనుకుంటారు కదా. అలా అనుకున్న వాళ్ళు మేము ఎందుకు 15 నుండి 30 నిమిషాలు వెయిట్ చేయాలి, నువ్వెవరా చెప్పేదని మీరు అనుకోవచ్చు. మీకు 15 నుండి 30 నిమిషాలు వెయిట్ చేసే ఓపిక మీకు లేకపోతే మీరు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే యూపీఐ పిన్ ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ రాంగ్ పిన్ ఎంటర్ చేయండి. ఏం పిన్ ఎంటర్ చేస్తారు, రాంగ్ అంటే మీ యూపీఐ పిన్కి బదులు వేరే ఏదో రాంగ్ది ఎంటర్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే
ఆల్రెడీ స్కామర్స్ పంపించినటువంటి అన్ఆథరైజ్డ్ విత్డ్రావల్ రిక్వెస్ట్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. అన్ఆథరైజ్డ్ విత్డ్రావల్ రిక్వెస్ట్ అనేది డీయాక్టివేట్ అవ్వడం వల్ల కూడా మీరు ఈ జంప్డ్ స్కామ్ డిపాజిట్ బాధితుల్లో ఉండకుండా బయటపడతారండి. ఈ రెండే మీరు పాటించాల్సినవి. ఒకటి గుర్తుంది కదండి, 15 అంటే 15 నుండి 30 నిమిషాలు వెయిట్ చేయడం ఒకటైతే, అంత టైం కూడా మేము వెయిట్ చేయడం అనుకున్న వాళ్ళు ఉంటే రాంగ్ పిన్ని ఎంటర్ చేయండి. మొత్తంగా జంప్ డిపాజిట్ స్కామ్ నుండి బయటపడదాం. ఇలాంటి సైబర్ క్రైమ్ మోసాలను ఎన్నో జరుగుతున్నాయండి. మరి ఎన్ని జరుగుతున్నా పబ్లిక్లో అవేర్నెస్ రానంత వరకు ఎవరు ఏం చేయలేము. నాకు తెలిసినటువంటి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేస్తున్నాను. మీరు ఇంకా కొద్ది మందికి షేర్ చేయండి. షేర్ చేసి సైబర్ క్రైమ్ బాధితులను మనము కాపాడదాం. ఇంకా ఎవరు కూడా సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా కూడా కాపాడదాం. సో మొత్తంగా నా ఈ చిన్న సజెషన్ మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఇట్లు దినేష్ గంగసాని.